పూర్వం సత్యవ్రతుడు అనే ముని తను ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధమాడరాదని, అటువంటి శక్తి తనకు కలగాలని ఒక అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు వేటగాడు ఒక జింక పిల్లను వేటాడుతూ అటువైపుగా వస్తాడు. అప్పటికే ఆ జింక ఆ ముని వెనుక దాక్కుని ఉంటుంది. అప్పుడు ఆ వేటగాడు తపస్సులో ఉన్న మునిని అడుగుతాడు, ఏయ్ ముని, ఇటువైపుగా ఒక జింక పిల్ల వచ్చింది చూశావా అని. తన వెనక నుండి జింక అని నిజం చెప్తే ఆ వేటగాడు దాన్ని చంపేస్తాడు. పోనీ ఏమో తెలియదు అని చెప్తే అబద్ధమాడినట్లవుతుంది. అప్పుడు ఆ ముని ఎలా సమాధానం చెప్పాడంటే తెలివిగా, నా కళ్ళు చూశాయి గాని మాట్లాడలేవు, నా నోరు మాట్లాడుతుంది గాని చూడలేదు అని చెప్తాడు. వెంటనే ఆ వేటగాడు బుర్రగోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులో ఉన్నవారు రకరకాల ప్రశ్నలు చాలా తెలివిగా అడుగుతుంటారు. వెంటనే తటపటాయించకుండా సమాధానం చెప్పాలి. ఒకసారి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న ఒక ఆఫీసర్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. వెంటనే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఆ ప్రశ్నను ఎదుర్కొన్న విద్యార్థి తేరుకొని, ఈవిడ నా టెంపరిమెంట్ని పరీక్షిస్తోందని గ్రహించి, బై మ్యారీయింగ్ యూ ఇఫ్ ఐఎమ్ ల్యాండింగ్ ఇన్ దిస్ సర్వీస్ పెర్హాప్స్ ఐ విల్ టేక్ ది రిస్క్. ఈ ఉద్యోగం నాకు గనక వచ్చినట్లయితే మీ ప్రశ్నకు సమాధానం అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పాడు. అలాగే ఒకరు ఫోన్లో ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. సమయం 2 నిమిషాలు. ఈ ఉద్యోగం నీకిస్తే ఎన్ని గంటలు పని చేస్తావు అని అడిగాడు అవతల వ్యక్తి. వెంటనే యువతల ఆయన 14 గంటలని చెప్పి ఎలా చేస్తాడో వివరించాడు. ఇక రెండో ప్రశ్న, నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లోపు ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు. వెంటనే ఈ విద్యార్థి జనరల్ మేనేజర్ అవుతాను అంటూ ఇంకేదో చెప్పబోయాడు. ఈలోగా సమయం అయిపోయింది. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఇంటికొచ్చి ఆ విద్యార్థి జరిగింది వాళ్ళ తండ్రికి చెప్పాడు. ఆ తండ్రి అంతా విని, ఈ ఉద్యోగం నీకు ఖచ్చితంగా రాదు అంటాడు. అదేం నాన్నగారు అని ఆ బిడ్డ ఆశ్చర్యపోతాడు. మొదటి ప్రశ్నకు సమాధానం, నేను బయటకు ఏ పనుల మీద వెళ్ళినా, ఎక్కడున్నా, ఆఖరికి నిద్రపోతున్నా కూడా కంపెనీ గురించే ఆలోచిస్తూ అలా 24 గంటలు పనిచేస్తూనే ఉంటాను అని చెప్పాలి. ఇక రెండో ప్రశ్న, 2 ఏళ్లలో నువ్వేమవుతావు అని ప్రశ్నించాడు ఆ ఆఫీసర్. అవునా? అప్పుడు నువ్వేం చెప్పాలంటే, 2 సంవత్సరాల తర్వాత నీ కుర్చీలో నేను కూర్చుంటాను అని చెప్పాలి. అన్నింటికీ రైట్ ఆన్సర్స్ ఉండవు. అటువంటి వాటికి స్మార్ట్ ఆన్సర్స్తోనే సమాధానం చెప్పాలి. అది నేటి తరం గ్రహించాలి. గుడ్ లక్.